కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య నటించినటువంటి హలో బ్రదర్ సినిమా 1994 ఏప్రిల్ 20 రిలీజ్ అయింది. 70 సెంటర్లో ఈ సినిమా 50 రోజులు ఆడింది. 24 సెంటర్లో 100 రోజులు ఆడింది. అది ఆ రోజుల్లో ఒక బ్లాక్ బస్టర్. మరి ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దీని వెనకాల ఒక విచిత్రమైనటువంటి కథ ఉంది. కింగ్ నాగార్జునకి వారసుల తర్వాత మరొక బ్లాక్ బస్టర్ ఈవీవి సత్యనారాయణ అందజేశారు. అదైతే సీరియస్ కామెడీ సినిమా అయితే వారసుడు అయితే, ఒక కామెడీ జోనర్లో తనకున్న స్టైల్ ఈవీవి సత్యనారాయణకి అదే కాబట్టి ఈ సినిమా అంతా కూడా హాస్యంగా వెళ్తుంది. నాగార్జున ఒక డిఫరెంట్ రోల్లో 2 రోల్స్లో కనిపిస్తారు. ట్విన్ బ్రదర్స్ అనమాట. ఈ ట్విన్ బ్రదర్స్ ఎవరంటే ఒకళ్ళేమో డాన్సర్, ఒకళ్ళేమో జేబు దొంగతనాలు చేసినట్టు వ్యక్తి. అయితే ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటని ఒకసారి మనం చూస్తే, అప్పట్లో జాకీ చాన్ 1992లో ఒక సినిమా రిలీజ్ అయింది, ట్విన్ డ్రాగన్స్ అని చెప్పి, హాంకాంగ్ సినిమా. అది కూడా కామెడీగా నడుస్తుంది. అందులో ఒక అతనేమో పాప్ సింగర్ అయితే మరొక అతనేమో మాఫియా లీడర్. ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఆ రోజు టాక్ వచ్చింది. టాకే కాదు, అది నిజం కూడా. అయితే ఈ సినిమాని అల్లుకున్న తీరు ఏంటంటే ఈవీవి సత్యనారాయణ స్క్రీన్ ప్లే, నవ్వు పుట్టించేటువంటి అంశాలు. పైగా ఈ సినిమా చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఇక్కడ కోట శ్రీనివాసరావు అలాగే బట్టల సత్యం, మల్లికార్జునరావు వీళ్ళిద్దరూ నటించినటువంటి కామెడీ ట్రాక్ ఈ సినిమాకు హైలైట్. చివరికి వృత్తి ధర్మంలో తను చాలించినటువంటి మల్లికార్జునరావు వచ్చేసి కోట శ్రీనివాసరావు ఏడ్చే సన్నివేశాలు కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా మనకి అనిపిస్తుంది. సినిమా చాలా బిగుగా నడుస్తుంది. ఇంకా ఒకప్పుడు హీరోయిన్గా నటించి స్వర్గం నరకంలో, తర్వాత అమ్మ క్యారెక్టర్స్కి షిఫ్ట్ అయినటువంటి అన్నపూర్ణ ఈ సినిమాలో ఒక గెటప్ డిఫరెంట్గా ఉంటుంది. సీరియస్ జాకెట్తో ఆధునిక పోకడలతో ఉండేటువంటి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడానికి అన్నపూర్ణని సంప్రదించినప్పుడు అన్నపూర్ణ తడపడాయించారట. ఇప్పటి వరకు నేను అమ్మ క్యారెక్టర్స్ చేస్తున్నాను, డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ ఉన్నాను, ఈ క్యారెక్టర్స్ చేస్తే నాకేమైనా అవకాశాలు దెబ్బతింటాయేమో అని చెప్పి అనుకున్నా కూడా ఈవీవి సత్యనారాయణ నచ్చ చెప్పారు. లేదు, ఇది ఎప్పుడు రొటీన్గా ఒకటే రకమైన పాత్ర చేస్తే కూడా మంచిది కాదు, ఒక నటిగా అనేక షేడ్స్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు అత్తలు అనేవాళ్ళు మోడర్న్గా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఫారిన్ పోకలతో ఉండేవాళ్ళు ఆ రోజు సొసైటీలో ఉన్నారు. కాబట్టి అది వేయమని అడగడంతో అన్నపూర్ణ అంగీకరించారు. ఇప్పుడైతే కామన్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మన సినిమాల్లో అమ్మలు కానీ అత్తలు కానీ చాలా మోడర్న్గా కనిపిస్తున్నారు. ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్. ఇంకా మరొక విషయంకి వచ్చేప్పటికి ఈ సినిమాలో మెయిన్ సౌందర్య 1993లో మనవరాలి పెళ్లి అనేటువంటి సినిమాలో అరంగేట్రం చేసింది. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఆవిడకి మంచి ప్లస్ పాయింట్ అయింది. కానీ ఎక్కడ కూడా ఆవిడ ఒక డీసెంట్ లుక్లో కనపడతారు, మోడర్న్ డ్రెస్ జోలికి ఎక్కువ పోలేదు. అలాగే వాళ్ళ అమ్మైనటువంటి అన్నపూర్ణ మోడర్న్ డ్రెస్ వేసుకొని పోలేటువంటి సన్నివేశాలు కూడా ఈ సినిమాలో మనం ఆకట్టుకుంటాయి. ఇలాగా ఈ ఇతివృత్తం వచ్చేటప్పటికి ఇద్దరు కవర్లు, ఒకరికి బాధ కలిగితే ఇంకోళ్ళకి బాధ కలుగుతుంది, వాళ్ళకి సంతోషం వస్తే ఇంకోళ్ళకి సంతోషం వస్తుంది. ఇది ట్విన్ టాకర్స్ ఉన్నటువంటి ఒక ఇతివృత్తం. దీన్నే ఇక్కడ చేసుకొని అక్కడ ఒక హీరో డాన్స్ చేస్తే ట్విన్స్ బ్రదర్స్లో మరొక హీరో నాగార్జున కూడా డాన్స్ చేస్తాడు. ఇలా ఒకళ్ళు ఫైట్ చేస్తే ఇంకో అతను కూడా ఫైట్ చేస్తాడు. ఇది ఆ రోజు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆకట్టుమే కాదు, నాగార్జున చాలా బాగా ఈ సినిమాని యాక్షన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా సౌందర్య వచ్చేటప్పటికి లగాయిత్ అనేటువంటి ఒక మాట ఉంది. ఈ లగాయిత్ అనేటువంటి మాట ఈ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలకు వచ్చేప్పటికి ఆలీ చేసేటువంటి యాక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం మీద కామెడీ ట్రాక్ని పూర్తి స్థాయిలో పండించారు. అలాగే ఈ సినిమా కూడా ఆద్యంతం థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి నవ్వుల వర్షమే కురిపించింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటంటే, అసలు ఈ సినిమాకి బేస్ ఎలాగొచ్చింది మనం చూసుకుంటే, మనం ట్విన్ టాకర్స్ అనుకుంటాం కానీ ట్విన్ టాకర్స్ కన్నా ముందే మన ఇండియాలో మన తెలుగులో కూడా సినిమాలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి సినిమా దొంగల బాబాయ్ దొంగలు, ఇది డిసెంబర్ మంత్ 1984లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా సేమ్ ఇదే వృత్తం. ఇద్దరు ట్విన్స్ ఉంటారు, వాళ్ళు విడిపోతారు. ఒకరికి బాధ కలిగితే ఇంకోళ్ళకి బాధ కలుగుతుంది, ఒకరికి నవ్వు వస్తే ఇంకోళ్ళకి నవ్వు వస్తుంది. వాళ్ళకి ఏం జరిగితే బాధ ఇంకోళ్ళకి అదే ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే ఫైట్ చేసే సన్నివేశాల్లో ఒకళ్ళు ఫైట్ చేస్తారు, ఇంకోళ్ళు కూడా ఫైట్ చేస్తారు. అయితే ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు.
కాకపోతే కేఎస్ఆర్ దాస్ దీనికి డైరెక్టర్. ఈ సినిమాలో రోబోలు పెట్టారు. ఎప్పుడండి 1984లో రోబోలు ఇలాగ ఉంటాయని చూపించారు. ఆ తర్వాత రోబో అనే సినిమా వచ్చింది. కాకపోతే ప్రేక్షకులకి ఇది ఎక్కలేదు. 84లో రోబోలు వస్తాయని, అవి ప్రపంచాన్ని రాజ్యం వెళ్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకని ఈ సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. లేకపోతే రిసీవ్ చేసుకోవాలంటే అదొక ట్రెండ్ సెటర్ అయి ఉండేది. కానీ దానికంటే ముందు మన తెలుగులో ఇంకొక సినిమా వచ్చిందండి, అగ్గిపెడుగు అని చెప్పేసి, ఎన్టీ రామారావు. ఇందులో ఎన్టీ రామారావు కూడా సేమ్ ఇదే వృత్తం. ఇద్దరు ట్విన్స్ ఉంటారు. ఒకరికి నేను చెప్పినట్టు ఒకరికి ఇబ్బంది అయితే ఇంకొకరికి కూడా ఇబ్బంది, ఒకరికి సంతోషం అయితే ఇంకొకరికి సంతోషం. ఈ క్యారెక్టర్లో ఎన్టీ రామారావు పండించారు. ఆ రోజు జనాలు ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకున్నారు, అద్భుత విజయం సాధించింది. అయితే దీనికంటే ముందు కనుక వెళితే ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే రావుడు భీముడు. రావుడు భీముడిలో ఒకళ్ళు అమాయకంగా ఉంటారు, ఒకళ్ళు గడిసరిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒకరికి బాధ ఇంకొకరికి బాధ అనేది ఉండదు, కానీ ఇద్దరు కూడా ట్విన్సే. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు మిత్రులు సినిమా వచ్చింది. ఆ ఇద్దరు మిత్రుల్లో కూడా ట్విన్సేనే ఉంటారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా కింగ్ నాగార్జున ఇద్దరు డబుల్ యాక్షన్లో మెప్పించి రప్పించి థియేటర్కి ప్రేక్షకుల్ని కవ్వించి నవ్వించినటువంటి సినిమా ఈ హలో బ్రదర్. హలో బ్రదర్ అనేది, ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇన్నోవేటివ్. నేను చెప్పినట్టు మనం దాదాపు ఒక 50 years బట్టి ఇండస్ట్రీని కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలామంది హీరోలు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు, ఇదే రకం మషాలని దట్టించారు, ఇదే రకమైనటువంటి విజయాలు సాధించారు. అలాగే మీకు ఒక తెలుగే కదండి, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఈ సినిమాల్లో కూడా ఇదే ట్రెండ్ని ఫాలో అయ్యారు. కాబట్టి ఈ ఫార్ములా ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఫార్ములా. ఏవివి సత్యనారాయణ తన కెరీర్లోనే తను తీసిన బెస్ట్ సినిమాల్లో వారసులు ఒకటైతే, మరొక కామెడీ సినిమా ఈ ఖచ్చితంగా హలో బ్రదర్. హలో బ్రదర్ ఆ రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాని ఇప్పటికీ కూడా కొద్దిగా మార్చి కనుక తీయగలిగితే, ఇన్సిడెంట్స్ని జోడించగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలకు కూడా ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య చాలా సబ్జెక్ట్ గురించి ఆయన ప్రయత్నం చేసి ఏవో తీస్తున్నారు సినిమాలు, కానీ అనుకున్నంత సక్సెస్ రేంజ్కి వెళ్ళలేకపోతున్నారు. నాగార్జున తన హలో బ్రదర్ని కొద్దిగా మార్చి తన ఇద్దరు కుమారులు ఎవరైనా సరే, అందులో నాగ చైతన్య అయితే బెస్ట్, చేయగలిగితే మాత్రం మరో హలో బ్రదర్ లాంటి సక్సెస్ అనేది వస్తుంది. ఇది హాలీవుడ్ స్థాయిలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి, దాని ఇన్స్పిరేషన్గానే తెలుగులోకి వచ్చాయి. ఏదైనా సరే ఒకప్పుడు రాముడు భీముడు లాంటి స్టోరీని చాలామంది ప్రేక్షకులు ఆదరించలేమని నిర్మాత రిజెక్ట్ చేశారు. డైరెక్టర్స్ చాలామంది ఈ సబ్జెక్ట్ ముట్టుకోవడానికి భయపడ్డారు. కానీ రామానాయుడు ఏం చేశారంటే తాపి చాణక్యని పెట్టి రావణ భీముడు తీసి విజయం సాధించారు. ఆ తర్వాత అనేక కోవలు, అనేక చిత్రాలు వీటికి వచ్చాయి. అలాగే బాలకృష్ణ కూడా చేశారండి ఇలాంటి సినిమాలు. కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా ఇదే ట్రెండ్ని ఫాలో అయ్యారు. కాబట్టి ఇప్పుడు యువ హీరోలు కూడా హలో బ్రదర్ని చూసి కనుక కొత్త సబ్జెక్ట్ని కనుక మీరు మార్చుకోగలిగితే ఖచ్చితంగా నవ్వులు పండించవచ్చు, రొమాన్స్ పండించవచ్చు, అలాగే ఫైట్స్ కూడా బాగుండేలా చేసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా నిర్మాతలను ఆలోచిస్తేమో చూస్తే బాగుంటుంది, అలాగే చేస్తే కూడా బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు సత్యబ్రత పీపుల్ లైవ్ టీవీ నేను చెప్పినట్టు హలో బ్రదర్ సినిమా గురించి నేను చాలా యూట్యూబ్లో వెతికితే ఎక్కడా కూడా నాకు ఇన్ఫర్మేషన్ దొరకలా. మెయిన్ ఆ రోజు క్లాసిక్ మూవీస్ తెరమరుగు అవ్వకూడదని చెప్పి ఆ కంటెంట్ అంతా కూడా సేకరించి ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను. అలాగే దీన్ని మీరు ఆదరిస్తారని కూడా నేను భావిస్తున్నాను. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ శ్రీకాంత్ అని ఇప్పుడు మీకు తెలుసు కదా, మంచి హీరో. ఆ రోజు నాగార్జునకి డూప్గా నటించింది కూడా శ్రీకాంత్. అప్పుడు రీల్ సిస్టమ్ ఉందండి. అప్పుడు ఇద్దరు యాక్షన్ గా చేస్తున్నాం అనుకోండి, డబుల్ యాక్షన్, మాస్క్ షాట్ తీయాలి. అంటే కెమెరాని ఒక పక్కన క్లోజ్ చేసి మరో పక్కన తీయాలి. మళ్ళీ సెకండ్ షట్టర్తో ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇంకో నాగార్జున చూపించాలి. అందుకని ఎక్కువగా ఈ మాస్క్ షాట్ టైం పట్టేస్తుంది. ఈ సినిమాని తొందరగా తీయాలనే ఉద్దేశంతో శ్రీకాంత్ని ఇందులో డూప్గా వాడారు. మీరు నాగార్జున వెనకాల వైపు నుంచి కనిపించే సన్నివేశంలో ఉండే ప్రతి వ్యక్తి అక్కడ శ్రీకాంతే. కాతో పక్కన ఫేషియల్గా కనిపించేది నాగార్జున నటించారు. కాబట్టి మాస్క్ షాట్స్ ఎక్కువ లేకుండా ఈ సినిమాని తొందరగా ఉపయోగించుకోవడానికి శ్రీకాంత్ ఉపయోగపడ్డాడు.
ఆ శ్రీకాంత్ తర్వాత తాజ్మహల్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మీకు రాముడు భీముడిలో సత్యనారాయణ ఎన్టీ రామారావుకి డూపుగా నటించారు. అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా తన పరిధి మేరకు చక్కగా నటించారు. ఇలా ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే సత్యం ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రతిరోజు మీరు చూడండి. ప్రతిరోజు మన అప్డేట్స్ అందిస్తున్నాం. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో కూడా మాకు తెలియచేయండి. మేము క్వాలిటీ వీడియోస్ భవిష్యత్తులో కూడా అందజేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యం ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.